తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగినోడే మనిషోయ్ అన్నారు పెద్దలు. హరిత విప్లవం పుణ్యమా అని తిండి కలిగిన అవశేషాలు నిండిన ఆహారంతో ప్రజారోగ్యం పాడవుతోంది. అప్రమత్తమైన బాధితులు, రైతులు, ప్రభుత్వాలు మూలాలపై దృష్టి సారించారు. రసాయన అవశేషాలు లేని ఆహారోత్పత్తుల ఉత్పత్తే పరిష్కారమని గ్రహించారు. అలా ప్రకృతి వ్యవసాయానికి మళ్లిన రైతులు క్రమంగా దిగుబడులతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా అధిక దిగుబడులు రావేమో అనే అపోహతో చాలా మంది రైతులు వెనుకడిగేస్తున్నారు. అలా సందిగ్ధంగా ప్రకృతి వ్యవసాయానికి మళ్లిన కృష్ణా జిల్లా రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తక్కువ ఖర్చుతో కూరగాయలు, పూలు పండిస్తూ ఆరోగ్యాన్ని I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. Inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. సమన్వయకర్తలు నిత్యావసరాలైన కూరగాయలు, పూలు, పండ్లు, ఆహార ధాన్యాలు, పుష్ప దినుసులు నాణ్యంగా ఎలా పండించాలో దిశానిర్దేశం చేస్తున్నారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సూచన మేరకు జీవామృతాలు, కషాయాలతో సేద్యం చేస్తున్న రైతులు నామమాత్రపు ఖర్చుతో మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ జామ తోటలో అంతర పంటగా 1 ఎకరంలో బంతి పెట్టాను. 25 రోజుల వయసు గల నారుని 3 అడుగులు 2 అడుగుల గ్యాప్లో మొక్కలు పెట్టానండి. ఈ సాలుకి 3 అడుగులు, మొక్క 2 అడుగుల గ్యాప్లో పెట్టాను. అలాగే సాయంత్రం పూట వేసిన మొక్క వేయడం జరిగింది, ఆరోగ్యంగా ఉంది. అలాగే 2 డేస్కి ఒకసారి నీళ్ళు పెడతాం జరిగిందండి. 10 రోజుల తర్వాత మేము దోయిలు చెక్కామండి. కంటిన్యూగా దోయిలు చెక్కుతానే ఉన్నాము 10 రోజులకు ఒకసారి. ఆ గడ్డి పుట్టకుండా ఉంది, మొక్క కూడా ఆరోగ్యంగా ఎదిగింది. ఈ వాటర్ కూడా 3 డేస్కి ఒకసారి పారిస్తున్నామండి. అలా పారించడం వల్ల కూడా మొక్క ఆరోగ్యంగా పెరిగింది. మరి గడ్డి మందు కొడితే భూసారం ఆగమైపోతుంది. ఆ విధంగా ఆలోచించి అంతర పంటలుగా 25 సెంట్లు వంగ, 25 సెంట్లు బెండ, ఒక 50 సెంట్లు బంతి వేశానండి. జామ కూడా 1 ఇయర్ దాకా క్రాప్ రాదండి, ఆఫ్టర్ 1 ఇయర్ వస్తుంది. నికర ఆదాయాన్నిచ్చే ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ పొందిన ఆగిరిపల్లి మండలం కొత్త ఎదురు రైతు సాగి శ్రీనివాసరావు తనకున్న ఎకరం 20 సెంట్లలో మిశ్రమ సేద్యం చేపట్టారు. ఘన జీవామృతంతో భూమిని సిద్ధం చేసుకున్న శ్రీనివాసరావు 850 ఎర్ర జామ మొక్కలను నాటారు. ఏడాది తరువాత వచ్చే జామ కోసం ఎదురు చూడకుండా వంగ, బెండను సాగు చేశారు. చీడల నివారణలో భాగంగా 50 సెంట్లలో బంతిపూలను పెట్టారు. కేవలం ఆవు పేడతో తయారు చేసిన జీవామృతం, నేమాస్త్రాలను వారానికోసారి పిచికారీ చేస్తూ ఆశాజనక దిగుబడులను సాధిస్తున్నారు. విషపూరిత రసాయన ఎరువులు, పురుగు మందులతో పోల్చితే ప్రకృతి విధానంలో పండించిన పంట చాలా నాణ్యంగా ఉందంటున్నారు శ్రీనివాసరావు. వంగ తోటలో కానీ, బెండ తోటలో కానీ ఈ బంతి మొక్కలు వేయటం వల్ల అక్కడ ఇది జిగ్జాగ్ పద్ధతిలో రోల్కి కనీసం 4 మొక్కలు వేసానండి. ఇది వేయటం వల్ల 90% పురుగు ఆశించట్లేదు. తోట మొత్తం వేసానండి బంతి అనేది. అలాగే గతంలో రసాయనాలు వాడటం వల్ల పురుగు ఏమాత్రం కంట్రోల్ అయ్యేది కదండి. ఇప్పుడు ఈ ఆర్గానిక్లో చేయటం వల్ల పురుగు కంట్రోల్ అవుతుంది, దిగుబడి పర్లేదు, ఆశాజనకంగా ఉంటుంది, ఇన్కమ్ కూడా ఆశాజనకంగా ఉంటుందండి.
ప్రకృతి వ్యవసాయంలో 6 ఎకరాల బంతి సాగు చేసిన శ్రీనివాసరావు ఇప్పటికే 500 కేజీల పూలను విక్రయించారు. పండుగ గిరాకీ కేజీ 70 రూపాయల చొప్పున 35,000 ఆదాయాన్ని గడించారు. ఖర్చులు పోను 25,000 రూపాయల లాభం వచ్చిందంటున్న శ్రీనివాస్ ఇంకా 5 టన్నులు పూలు పూస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో 20 రోజులు ముందే బంతి పూలు కోతకు రావడంతో పాటు ఉత్పత్తి పెరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను గతంలో కూడా బంతి వ్యవసాయం చేశామండి. అయితే అది రాసాయనిక వ్యవసాయం చేశాను. అది మొక్క వేసిన 60 రోజుల దాకా పువ్వు రాలేదండి. ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి ఈ పద్ధతులు అవలంబిస్తున్నానండి. 40 రోజులకి నాకు పువ్వు వచ్చిందండి. అలాగే అప్పుడు కూడా వారానికి ఒక కోత దిగుదండి. రసాయనిక ఎరువులతో వాడినప్పుడు వారానికి ఒక కోత వచ్చేదండి. ఇప్పుడు 3 డేస్కి ఒక కోత వస్తుందండి. అప్పుడు 50 సెంట్లు వేసానండి. ఆ 50 సెంట్లకి 100 కేజీలు కూడా అయ్యేది కదండి. ఇప్పుడు ఈ జీవామృతం ఈ సుభాష్ పాలేకర్ గారి సూచనలు ఫాలో అవడం వల్ల నాకు 3 రోజులకి 100 కేజీలు అవుతున్నాయండి. 2 రోజులకి 3 రోజులకి కోతకు వచ్చేస్తుందండి. చాలా ఆరోగ్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఎకరానికి వచ్చేసి 10,000 రూపాయల పైనే పెట్టుబడి అయ్యేదండి. ఆ దిగుబడి వచ్చేసరికి 10,000 అయ్యేదండి. ఏం మిగిలేదు కదా. లెక్కలన్నీ చూసుకుంటే ఈ మందు కట్టలకి కానివ్వండి, ఈ పురుగు మందు స్ప్రేయింగ్ కానివ్వండి 10,000 నుంచి 20,000 దాకా అయ్యాయండి. ఇప్పుడు ఈ సుభాష్ పాలేకర్ గారి పద్ధతుల వల్ల నేను అన్ని సొంతంగా చేసుకుంటున్నానండి. ఈ ఆవు మూత్రం కానివ్వండి, ఆవు పెండ కానివ్వండి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి. ఇవన్నీ చూసుకున్నా ఎకరానికి వచ్చేసి 5,000 రూపాయలు అయిపోతుందండి మొత్తం A to Z. ఇలా చేయడం వల్ల నాకు 3 రోజులకి 4 రోజులకి పువ్వు తెగిపోతుందండి. అప్పుడు వారం రోజుల్లో తెగేది కదండి. ఇక కాయగూరల్లో రారాజైన వంగ సాగు సవాళ్లతో కూడిన వ్యవహారం. తెగుళ్లు ఉధృతి చాలా ఎక్కువ. తదనుగుణంగా భూమిని సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ బోదెలపై వంగ మొక్కలను నాటారు. జీవామృతం, నీమాస్త్రం పిచికారి వల్ల 53 రోజులకే వంకాయలు కోతకొచ్చాయంటున్న శ్రీనివాస్ పుచ్చులు పెద్దగా లేవంటున్నారు. ఇక గత 15 రోజుల్లో 25 సెంట్ల నుంచి 70 కేజీల బెండకాయలు కోశారు. పంటతో పాటు రేటు లాభసాటిగా ఉందని చెబుతున్నారు శ్రీనివాస్ దంపతులు. ఎకరంలో ఒక 10 సెంట్లు వంగ పెట్టానండి. అది దాదాపు 30 రోజులు మొక్క తీసుకొచ్చానండి. మొక్క వచ్చి 70 పైసలు పడింది. మొక్కే మీటర్ వేయడం అండి. అటు ఇటు చూసినా మీటర్ వేయడం ఉండేలా పెట్టాను. మొక్క పెట్టేటప్పుడు బీజామృతం శుద్ధి చేశానండి. అన్ని మొక్కలు బీజామృతం శుద్ధి చేసి తర్వాతే వేసాను. అలాగే ఈరోజు నీళ్ళు పెట్టాను. సాయంత్రం మొక్కలు వేసానండి ఆరోగ్యంగా ఉంటాయని. ఉదయమే మళ్ళీ నీళ్ళు పెట్టాను. అలా కంటిన్యూగా ఫస్ట్లో తేమ మారకుండా 1 వీక్ వరకు డైలీ నీళ్ళు ఇచ్చాను. అలాగే వారానికి వస్తే తడిలో కూడా జీవామృతం కంటిన్యూగా వదులుతున్నానండి. ఈ ప్రతి తడికి జీవామృతం నీళ్ళలో కలిపి వదులుతాను. అలాగే వారానికి ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తాను. మొక్క మీద స్ప్రే చేస్తానండి. జీవామృతం స్ప్రే చేస్తాను. మళ్ళీ వారానికి నీమాస్త్రం స్ప్రే చేస్తాను. అలాగే జీవామృతం కొడటం వల్ల మొక్క ఆరోగ్యంగా ఆహ్లాదంగా పెరుగుతుంది. పండు కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. గతంలో రసాయనాల ద్వారా చేయడం వల్ల 3 క్వింటాలకి 50 కేజీల దాకా పుచ్చులు వచ్చాయండి. ఇప్పుడు అలా కాదండి. ఒక 5 నుంచి 10 కేజీల లోపే వచ్చినాయండి. దీనివల్ల నాకు సరాసరి ఇన్కమ్ చాలా అద్భుతంగా పనిచేసిందండి. మేము ఇంతవరకు వరి, పొగాకు, మామిడికాయ చేసేవాళ్ళము. ఇప్పుడేమో అప్పుడు చేసి వాటితో ఇసుకుపోయి ఉన్న పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. అలా ఇసుకుపోయే సమయంలో ఇట్లా ప్రకృతి వ్యవసాయం గురించి అధికారులు చెప్పడానికి వచ్చారు. ఆ చెప్పిన దాన్ని బట్టి ఒకసారి చూద్దామని వేసినందుకు మంచి ఫలితమే కనిపించింది. బాగానే ఉంది అంతా. మేము బంతి, జామ, వంగ, బెండ చేస్తున్నాము. అన్నీ కూడా అంతా బాగానే ఉంది. దిగుబడులు కూడా బాగానే వస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం వరకు వాణిజ్య పంటైన పొగాకే ఆగిరిపల్లి మండలం రైతులకు ప్రధాన పంట. ప్రకృతి వ్యవసాయం ఫలితాలను చూసిన సదరు రైతులు క్రమంగా పొగాకు పైరు స్వస్తి పలికారు. ప్రకృతి వ్యవసాయం ఫలితాలను చూసిన కొత్త ఎదురు రైతులంతా ఏడాదిలోనే తమ సాగు దృక్పథాన్ని మార్చుకున్నారని క్లస్టర్స్ రీసోర్స్ పర్సన్స్ చెబుతున్నారు. నేను వడ్లమాన్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. నేను ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఐసీఆర్పీగా తీసుకున్నారు. నేను ఐసీఆర్పీగా మా పక్క గ్రామం అయినటువంటి కొత్త ఎదురు గ్రామానికి నియమితునయ్యాను. ఇక్కడ ఈ కొత్త ఎదురు గ్రామానికి నేను ఐసీఆర్పీగా వచ్చి ఈ సాగి శ్రీనివాసరావు గారికి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి వివరించగానే అతను బాగా ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి నేను చెప్పినటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలన్నింటినీ తూచా తప్పకుండా అవలంబించడం వల్ల ఇప్పుడు పంట బాగా మంచి దిగుబడి వచ్చింది. ఆ రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అతను చూసి ఇంకా మరికొందరు రైతులు బాగా ముందుకొచ్చి చేస్తున్నారండి.
ఆగిరిపల్లి క్లస్టర్లోని 5 గ్రామాలను 100% ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా మలిచేందుకు సిఆర్పీలు కృషి చేస్తున్నారు. ఘన ద్రవ జీవామృత